ఇత్తడి పాత్రలో వంట చేయొచ్చా? చేయొచ్చు. కాకపోతే కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి ఇతర పాత్రలో మనము అసిడిక్ ఫుడ్స్ అంటే పుల్లని ఆమ్ల పదార్థాలైనటువంటి టొమాటోస్, నిమ్మకాయలు, చింతపండు వంటివి ఉంచకూడదు. తర్వాత ఎక్కువ ఉప్పు శాతం ఉన్నటువంటి పదార్థాలను కూడా ఉంచకూడదు. హై టెంపరేచర్లో ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి కూడా మనం ఇతడి పాత్రలో వంట వండకూడదు. ఆ తర్వాత పాలు లేదా డైరీ ప్రోడక్ట్స్ని మనము ఇతడి పాత్రల్లో బాయిల్ చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ చేయకూడదు. ఊరగాయలు, సాసెస్, జామ్స్ని కూడా మనం ఇతడి పాత్రల్లో నిల్వ ఉంచడానికి ఉపయోగించకపోవడమే మంచిది. ఆ తర్వాత వండడానికి ఎక్కువ సమయం తీసుకునేటువంటి మీట్ డిషెస్ని మనం ఇతర పాత్రలో వండకపోవడమే మంచిది. ఆ తర్వాత ఏదైనా ఒక పదార్థాన్ని ఎక్కువ సమయం నిల్వ ఉంచాలి అన్నప్పుడు ఇతర పాత్రను ఉపయోగించకపోవడం మంచిది. డీప్ ఫ్రై చేయడానికి కూడా మనము ఇతర పాత్రలను వాడకూడదు. మామూలుగా రెగ్యులర్ కుకింగ్కి కూడా మనం ఇతర పాత్రలను లోపల టిన్ కోట్ చేసిన వాటినే ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా టిన్ కోటింగ్ అంటే కళాయి పెట్టడం అని అంటారు కదా, అలాంటి పాత్రలు అన్నమాట.